పోలవరం భారీ బహుళార్థ సాధక ప్రాజెక్టు కథ ఈనాటిది కాదు. ఇక వైఎస్ఆర్ సీఎం అయ్యాక కదలికైతే వచ్చింది. అప్పట్లో కొంత పని జరిగింది. కాలువలు తవ్వారు. అనుమతులైతే ఎక్కువగా సంపాదించడం మీద దృష్టి పెట్టారు. వైఎస్ఆర్ 2004 నుంచి 2009 మధ్య కాలంలో పోలవరం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. ఆ తర్వాత ముఖ్యమంత్రులు రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో కూడా కొంతవరకు నిధులు అందించారు. పనులు కూడా కొంత మేరకు జరిగాయి. ఇదంతా ఫ్లాష్ బ్యాక్. విభజన ఏపీలో చూసుకుంటే 2014లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరోవైపు పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అయ్యింది. కేంద్రం నిధులతో ఈ ప్రాజెక్టు నిర్మాణం కావలసి ఉంది. దాంతో రాష్ట్ర ప్రభుత్వంగా టీడీపీ ఈ ప్రాజెక్టు మీద ఫోకస్ పెట్టింది. 5 ఏళ్లలో పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన తాము 72% పైగా పనులు పూర్తి చేశామని ఆనాడు టీడీపీ చెబుతూ వచ్చింది. ఏపీలో మరోసారి చంద్రబాబు సీఎం అయ్యాక పోలవరం సందర్శించారు. ఆ తర్వాత పోలవరం పురోగతి మీద టీడీపీ సోషల్ మీడియా వివరాలు పెడుతూ తమ హయాంలో ఎంత జరిగింది, 5 ఏళ్ల వైసీపీ ఏలుబడిలో ఎంత జరిగింది అన్న దానిని గణాంకాలతో సహా వివరించే ప్రయత్నం చేశారు. అయితే ఇందులో టీడీపీ తన హయాంలో పనులనే కాకుండా వైఎస్ఆర్ హయాంలో జరిగిన పనులను కూడా కలిపేసుకుందని అంటున్నారు. అవన్నీ కూడా టీడీపీ ఖాతాలో వేసుకుందని అంటున్నారు. అయితే పోలవరం ప్రాజెక్టు మీద పెట్టిన ఖర్చులు కానీ జరిగిన పనులు కానీ 2014 కంటే ముందే ఉన్నాయి. అవి 2004 నుంచి స్టార్ట్ అయ్యాయి. అలా అంతకుముందు 10 ఏళ్లలో వైఎస్ఆర్, రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి పెట్టిన ఖర్చులను తీసేసి చూపిస్తే నికరంగా టీడీపీ తన హయాంలో ఎంత ఖర్చు చేసిందో ఒక లెక్క తెలుస్తుంది కదా అని మేధావులు అంటున్నారు. ఇక టీడీపీ సోషల్ మీడియా వింగ్ విడుదల చేసిన దాని ప్రకారం పట్టిక చూస్తే పోలవరం ప్రాజెక్టు పనులు 2019 మే నాటికి 72% పూర్తి అయ్యాయని చెప్పుకొచ్చారు. అదేవిధంగా చూస్తే అవి కాస్త 2024 మే నాటికి, అంటే 5 ఏళ్ల జగన్ పాలనలో 75.73%గానే అయ్యాయని చెప్పారు. అంటే కేవలం 3.73% పనులు మాత్రమే వైసీపీ హయాంలో అయినట్లుగా పేర్కొన్నారు. సివిల్ వర్క్స్ టీడీపీ హయాంలో 71.93% అయితే వైసీపీ హయాంలో 75.77% అయ్యాయని తెలిపారు. అంటే 3.84% పెరుగుదల మాత్రమే అన్నమాట. ఇక హెడ్ వర్క్స్ టీడీపీ హయాంలో 65.67% అయితే వైసీపీ హయాంలో 72.63%కి చేరుకున్నాయి. అంటే 6.96% మాత్రమే జరిగాయని లెక్క తేల్చారు. రైట్ మెయిన్ కెనాల్ పనులు టీడీపీ హయాంలో 91.14% పూర్తయితే వైసీపీ హయాంలో 92.75% మాత్రమే జరిగాయని, ఇది 1.61% మాత్రమే జరిగిందని వివరించారు. లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనులు టీడీపీ హయాంలో 70.99% జరిగితే వైసీపీ హయాంలో 73.07%గా జరిగాయని, ఈ పెరుగుదల కేవలం 2.08గానే ఉందని పేర్కొన్నారు. ల్యాండ్ యాక్విజన్, పునరావాసం పనులు చూస్తే టీడీపీ హయాంలో 18.66%గా పనులు జరిగితే వైసీపీ హయాంలో 22.55% మేర జరిగాయని వివరించారు. అంటే కేవలం 3.89% మాత్రమే జరిగిందని తేల్చారు. మొత్తం ఖర్చు టీడీపీ హయాంలో ఈ ప్రాజెక్టు కోసం 16,493.38 కోట్లు పెడితే వైసీపీ హయాంలో 21,489.71 కోట్లుగా పేర్కొన్నారు. అంటే 5 ఏళ్ల వైసీపీ ఏలుబడిలో 4,996.53 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని క్లారిటీగా చెప్పారు. మరి దీని మీద వైసీపీ వివరణ ఎలా ఉంటుందో తెలియదు, కానీ పోలవరం విషయంలో వైసీపీ 5 ఏళ్లలో ఏమీ చేయలేదనే టీడీపీ పట్టిక తేల్చేసింది.